ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. పాలకడిల్లో ఉద్భవించిన అమ్మవారికి పాయసం అంటే ఎంతో ప్రీతి. అయితే ఈ పాయసము ఎంతసేపు అయినా చిక్కబడకుండా చాలా రుచిగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక బాండీలో ఒక గెరిటెడు వరకు నెయ్యి వేసేసి దానిలో ముందుగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేపుకోండి. నేను ఇక్కడ ఒక 10 జీడిపప్పు అలాగే ఒక 10 కిస్మిస్ వరకు వేసేసాను. ముందు జీడిపప్పు అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కిస్మిస్ కూడా వేసి వాటిని కూడా చక్కగా వీడియోలో చూపించిన విధంగా అలా ఉబ్బే వరకు ఫ్రై చేసుకుంటే కిస్మిస్ అనేవి లోపల నుంచి బాగా వేగుతాయి. ఇప్పుడు అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి ఇవి బాగా ఎర్రగా క్రంచీగా అయ్యే వరకు కూడా వేపుకోండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు పాయసంలో వేయటం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమటండి. మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాము. ఇక్కడ 1 కప్పు వరకు సన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి. ఇవి ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఉంటాయి. అలాగే సేమియాని సగ్గు బియ్యంలో సగం తీసుకోండి. అంటే ఒక 2.5 టేబుల్ స్పూన్ సేమియా ఉంటే సరిపోతాయి. ఇక్కడ నేను నార్మల్ సేమియా తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో కొలుచుకుంటే అదే కప్పుతో ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవ్వండి. ఇందాక బాండీలో కొంచెం నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో ఈ రెడీ చేసుకున్న సేమియా వేసేసి మంటని సిమ్లో పెట్టేసుకొని సేమియా మాడకుండా మంచి గోల్డెన్ కలర్కి వచ్చి మంచి సువాసన వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 4 కప్పుల వరకు నీళ్ళని వేయండి. ఇలా మీకు మెజర్మెంట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా ఫస్ట్ టైం ఈ పాయసాన్ని చేస్తున్నా కూడా వాళ్ళకి ఈ పాయసం అనేది పర్ఫెక్ట్గా రావాలని చెప్పని. ఇలా నీళ్ళని యాడ్ చేయటం వల్లే ఈ పాయసం అనేది పల్చగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నెని పొయ్యి మీద పెట్టేసి నీళ్లు కొంచెం ఉడుకు పట్టగానే రెడీ చేసుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసి ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. ఎందుకంటే సగ్గుబియ్యం కలపకపోతే మీకు సగ్గుబియ్యం అడుగు పట్టేస్తాయి. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుంటే సగ్గుబియ్యం అనేవి 70% ఉడికిపోతాయి. అప్పుడు వేపుకున్న సేమ్యాను కూడా వేసేసి అంతా కూడా గెరిటతో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి సగ్గుబియ్యము అలాగే సేమ్యా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా నేను ముందు సగ్గుబియ్యం కొలుచుకున్న కప్పుతోటే కొలుచుకున్నానండి. అంటే నీళ్ళని కానీ బెల్లం కానీ సగ్గుబియ్యం కొలుచుకున్న కప్పుతోనే కొలుచుకోండి. బెల్లం అనేది కరిగే వరకు కూడా గెరిటతో స్మాష్ అప్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగింది. 2-3 యాలకుల్ని దంచేసుకొని ఆ పౌడర్ని ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేయటం వల్ల ఈ పాయసం సువాసన అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో కాచి చల్లార పెట్టుకున్న పాలని వేయండి. అది కూడా పొయ్యి కట్టేసి వేయండి. ఈ పాలు అనేది మీరు పాయసం తినే కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకోవచ్చు. నేనైతే అదే కప్పుతో ఒక 4-5 కప్పుల వరకు పాలని వేశాను. అంటే ఒక 1/2 లీటర్ వరకు పాలనేవి ఈ పాయసానికి పట్టినాయి. ఇదంతా కూడా ప్రాసెస్ మీరు పొయ్యి కట్టేసి చేయాలండి. పాలు వేసే దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసే వరకు కూడా. ఇంకా లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.